అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'రావణ్ చెరలో సీత' 21వ భాగం. రచయిత నాని గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. హైప్ కనిపిస్తే తప్పకుండా ప్రెస్ చేయండి. ఇంకా "నువ్వు రాక్షసులానే ఉన్నావా" అని అడుగుతాడు రోహిత్. మల్లిక "నేను రాక్షసిగానే ఉండొచ్చు, కానీ మీ దగ్గర మాత్రం నేను రుక్మిణిగానే ఉంటాను" అంటుంది. "ఎందుకు అలా?" అడుగుతాడు రోహిత్. "ఈ ప్రపంచంలో ఎవరి దగ్గరైనా రాక్షసిలా ఉండగలను, కానీ మీ దగ్గర మాత్రం అలా ఉండలేను, ఉండకూడదు కూడా" అంటుంది మల్లిక. "నేనేం చేశాను అంతగా?" అంటాడు రోహిత్. "రాయి అయినా కూడా రాముడి స్పర్శ తగిలితే అహల్యలా మారుతుంది కదా, ఇది కూడా అంతే" అని అంటుంది. "నాకర్థం కాలేదు" అంటాడు రోహిత్. మల్లిక డోర్ ఓపెన్ చేసి "ఉండే కొద్దీ అన్నీ అర్థమవుతాయి" అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. రావణ్ మంచి నిద్రలో ఉంటే పైకి కిందకి లేస్తూ పడుతూ శరీరం మీద నీళ్లు పడుతూ ఉంటే కళ్ళు తెరిచి చూస్తాడు. కళ్ళు తెరిచి చూడగానే తను పడుకున్న బెడ్ కానీ తన రూమ్ కానీ ఏదీ కనబడటం లేదు. ఎటు చూసినా చుట్టూ చీకటి అలుముకుంది. భయంకరమైన శబ్దంతో నీళ్లు వచ్చి తన మీద పడుతున్నాయి. రావణ్ లేచి కొంచెం ముందుకు వెళ్ళగానే భయంకరమైన పెను తుఫానొస్తుంటే పసిఫిక్ మహాసముద్రం మధ్య భాగాన అలలతో కొట్టబడుతున్న ఒక ఓడ అంచున నిలబడి ఉన్నాడు. రావణ్‌కి ఒక క్షణం ఏమీ అర్థం కాదు. తను సముద్రంలో ఎందుకున్నాడని. చుట్టూ ఎటు చూసినా కూడా భయంకరమైన చీకటితో పాటు కనుచూపు మేర అంతా కూడా ఎగిరెగిరి పడుతున్న సముద్రపు నీరు మాత్రమే కనబడుతున్నాయి. సరిగ్గా అదే సమయానికి తన పక్క నుంచి వైషు ఆ సముద్రంలోకి దూకేయడంతో రావణ్ మనసులో "వైషు ఇక్కడేం చేస్తుంది? ఎందుకు నీళ్ళలోకి దూకింది? తనకేమవుతుందో ఏంటో" అని తనని కాపాడ్డానికి రావణ్ కూడా ఆ నీళ్ళలోకే దూకేస్తాడు. నీళ్ళలోకి దూకగానే పైన ఉన్నంత శబ్దం కింద కొంచెం కూడా లేదు. చిన్న చిన్న చేపల గుంపు తన పక్క నుంచి వెళ్తుంటే ఆ నీటిలో కిందకి పడిపోతున్న వైషుని కాపాడడం కోసం ఈదుకుంటూ కిందకి వెళ్తాడు. వైషు ఈదకుండానే నీటి కింద భాగానికి వెళ్ళిపోతుంటుంది. తను మాత్రం ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నా కానీ వైషుని పట్టుకోవడం కోసం కింద భాగానికి వెళ్తుంటాడు. ఉండే కొద్దీ అంతా కూడా చీకటిగా మారిపోతుంది. వైషు కనబడకుండా పోయిందా చీకట్లో. ఏం జరుగుతోందో రావణ్‌కి అర్థం కావట్లేదు. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారిపోతుంటే పైకి వెళ్ళాలని లోపల ప్రాణం తొందర పెడుతుంటే మనసు మాత్రం వైషు లేకుండా కదలడానికి కూడా వీల్లేదని చెప్తుంది. ఆ పాతాళ గర్భంలో ప్రాణం కన్నా కూడా తన మనసు చెప్పిందే వినాలని నిర్ణయించుకుని ఆ చీకట్లో కనబడకపోయినా కూడా కిందకి ఈదుకుంటూ వెళ్తాడు. తను కిందకి వెళ్ళే కొద్దీ ఏదో మెరుస్తున్నట్టుగా కనపడుతుంటే దాని దగ్గరకు వెళ్ళాలనుకుంటాడు, కానీ తన వల్ల కావట్లేదు. తన నోటిలోకి సముద్రపు నీరు వెళ్ళిపోతుంటే దాన్ని ఈదడం తన శక్తికి సరిపోక ఈదడం ఆపేసి చేతుల్ని వదిలేస్తాడు. అప్పుడే శివ అనే పిలుపు కింద భాగం నుంచి వస్తుంటే దాని తీవ్రానికి సముద్రం అంతా నీళ్లు పైకి పొర్లుతూ ఉంటే రావణ్ కూడా నీటితో పాటు పైకి లేస్తాడు. ఒక్కసారిగా ఆగిపోయిన ఊపిరి తగలడంతో కళ్ళు తెరిచి దగ్గుతూ ఆ పడవని పట్టుకొని ఊపిరి పీల్చుకుంటుంటాడు. అంతలోనే తన కళ్ళ ఎదురుగా వైషు కూడా నీటిలో పైకి తేలుతూ కనబడుతుంది. రావణ్ వెంటనే ఈదుకుంటూ వైషు దగ్గరకు వెళ్ళగానే తను స్పృహ తప్పిపోయి ఆమె చేతి మణికట్టు మీద కట్టయిపోయి కనపడుతుంది. రావణ్ వెంటనే వైషుని తన భుజాన వేసుకొని ఆ పడవలోకి ఎక్కించి ఆమెను లేపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆమె పొట్ట భాగం మీద ఒత్తుతూ కడుపులోని నీళ్లు అంతా కూడా బయటకు తెప్పిస్తున్నాడు. అంతలో సముద్రం కింద నుంచి ఏదో అలికిడి అవ్వగానే ఒక్కసారిగా సముద్రం మధ్య భాగం అంతా కూడా నిమ్మలంగా, నిశ్శబ్దంగా మారిపోయింది. రావణ్ చుట్టూ చూస్తూ ఉంటే అంతా కూడా చీకటిగా, సైలెంట్‌గా మారిపోయింది. ఏదో జరగబోతుంది అని అనుకుని వైషుని లేపడానికి చూస్తే తను అక్కడ పడవ మీద లేడు. ఇంతలో ఎటు మాయమైపోయిందో అని ఆ పడవలో మొత్తం చూస్తే తను ఎక్కడా లేదు. కింద సముద్రంలో ఏమైనా పడిపోయిందా అని చూస్తే ఎక్కడ ఒక్క చిన్న బుడగ కూడా కనపడడం లేదు. వైషుకి ఏమైందో అని కంగారుగా సముద్రంలోకి చూస్తుంటే కేశు అనే అరుపు సముద్రం లోపల నుంచి బయటకు వినబడుతోంది. రావణ్ వెంటనే వైషు అని అరుస్తాడు. ఈసారి పక్క నుంచి కేశు అని అరుపు వినపడగానే రావణ్ మళ్ళీ వైషు అని అరుస్తాడు. రావణ్ తిరిగి వైషు ఎక్కడున్నావ్ అని అరుస్తుంటే వెనక నుంచి ఇక్కడే ఉన్నాను కేశు అని వినపడగానే వెనక్కి చూస్తాడు. పడవలో తన వెనకాలే తల ఒక పక్కకు వంచి రావణ్‌నే నవ్వుతూ చూస్తుంది. వైషుని చూడగానే రావణ్ మనసు కాస్త కుదుట పడుతుంది. "నీకేమైంది?" అని తనని పట్టుకోగానే వైషు ఒళ్ళంతా కూడా ముక్కలు ముక్కలుగా అయిపోయి తన ఎదురుగా ఒక గుట్టలాగా పడిపోతున్నాయి. తను చూస్తుండగానే ఆ ముక్కలన్నీ కూడా మండుకొని బూడిదలాగా మారిపోతూ ఉంటే రావణ్ గట్టిగా వైషు అని అరుస్తూ నిద్రలేస్తాడు. రావణ్ లేవడమే తన ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఏసీలో కూడా. రావణ్ వెంటనే లేచి కిందకు పరుగులాంటి నడకతో వైషు రూమ్‌లోకి వెళ్లి బెడ్ మీద ఉన్న వైషుని చూసి అప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకుంటాడు.
వైషు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే రావణ్ మాత్రం తనకు ఏం కాలేదని ఫీల్ అవుతూ అనుకోకుండా తన పెదాల వైపు చూస్తాడు. పెదం పైనుంచి చిన్నగా బ్లడ్ వస్తూ ఉంటుంది. రావణ్ తన మనసులో బ్లడ్ వస్తున్నా కూడా స్పృహ లేకుండా ఇలా పడుకుంది అని అనుకుని ఆ బ్లడ్ తుడవడానికి కొంచెం ముందుకు వెళ్తాడు. మంచం పెద్దగా ఉండడం, అలాగే వైషు మధ్యలో పడుకొని ఉండడంతో రావణ్ బాగా బెండ్ అయ్యి తన బ్లడ్ తుడవడానికి వస్తుంటాడు. వైషు పెదం మీద ఉన్న బ్లడ్ మీద చెయ్యి పెట్టబోతుంటే అకస్మాత్తుగా 2 కళ్ళు తెరిచి చూస్తుంది రావణ్‌ని. వైషు సడన్ గా కళ్ళు తెరవడంతో రావణ్ స్లిప్ అయ్యి ఆమె మీద పడి మరోసారి వాళ్ళ పెదాలు 2 కలుస్తాయి. వైషు ఈసారి రావణ్‌ని పక్కకు తోసేసి 24 గంటలు మీకిదే పనా? కొంచెం కూడా బోర్ కొట్టదా? అని అంటుంది. రావణ్ నీ లిప్స్ నుంచి బ్లడొస్తుంటే తుడుద్దామని వచ్చి కాలు స్లిప్ అయ్యి నీ మీద పడ్డాను. నువ్వు ఏదేదో ఊహించుకోకు అని అంటాడు. అవునా? పైన మీ రూమ్‌లో ఉండాల్సిన వాళ్ళు నా పెదవి మీద రక్తం వస్తుందని క్లీన్ చేయడానికి నా రూమ్‌లోకొచ్చాడంట. ఏమన్నా విడ్డూరమా ఇది? అసలు ఆ మాటకొస్తే ఈ పెదవి మీద రక్తం రావడానికి కారణం ఎవరు? మీరు కాదా? అని అడుగుతుంది వైష్ణవి. ఏయ్! నా ముందు నోరెక్కువగా మాట్లాడితే ఊరుకోను అని చెప్పాను కదా! అన్నాడు రావణ్. అబ్బా! చేయాల్సిందంతా చేస్తూ మళ్ళీ వార్నింగ్‌లు అంటుంది వైషు. నేను కావాలని చేయలేదని చెప్తున్నాను కదా! అంటాడు రావణ్. అవును. నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకులు మరి అంటుంది వైషు. నాకు కోపం తెప్పిస్తున్నావు వైషు అంటాడు రావణ్. మీకు వస్తోందేమో. నాకు ఆల్రెడీ వచ్చేసింది కూడా. ఏం చేస్తారైతే? అని అడుగుతుంది వైషు. రావణ్ మీదకి వెళ్తూ. రావణ్ వెనక్కి వెళ్తూ నా దగ్గరకు రాకు అని అంటున్నా కూడా వినిపించుకోకుండా రావణ్ మీదకు వెళ్తుంది వైష్ణవి. రావణ్ ఆగిపోయి వైషు నడుము పట్టుకుని పైకి లేపి గోడకు ఆనించి నా ఎదురుగా మాట్లాడితే పనిష్మెంట్ ఇస్తా అన్నాను కదా అని ఆమె పెదాల దగ్గరకు వెళ్తుంటే వైషు రావణ్ కాలర్ పట్టుకొని పనిష్మెంట్ నువ్వివ్వడం కాదు నేనే తీసుకుంటున్నా అని చెప్పి రావణ్ పెదాలకు జత కలుపుతుంది వైష్ణవి. రావణ్ ముద్దు పెడుతూ తనని అటూ ఇటూ తిప్పుతూ ఉంటే వైషు రావణ్ జుట్టు గట్టిగా పట్టుకుని అతనికి పోటీగా జత కలుపుతుంది. రావణ్ ముద్దు పెడుతూనే ఆమెను ఎత్తుకొని మంచం మీద పడతాడు. రావణ్ ఆమె మీద పడి పెదాల్ని కొరుకుతూ ఉంటే వైషు తనని తిప్పుకొని రావణ్ పెదాల మీద యుద్ధం చేస్తుంది. ఇద్దరి ఆలోచనలు కూడా ఒకేలా నడుస్తున్నాయి. ఒకరిగా కలిసిపోవాలి అని శరీరాలు తొందర పెడుతుంటే వైషు మనసులో కొంచెం సందేహం. రావణ్ మనసులో ఇది జరగకూడదనే ఫీలింగ్. ఆ ఇద్దరిని ఆపడానికి చూస్తున్నాయి. వైషు తన సందేహాలన్నీ పక్కన పెట్టేసి రావణ్‌తో కలిసిపోవాలని రావణ్ షర్ట్ బటన్స్ తీస్తోంది. రావణ్ మనసు అంతా వద్దని వాదిస్తోంది కానీ, ఆ క్షణం శరీరం పెట్టే కోరిక ముందు మనసులో బాధ చాలా చిన్నదైపోతుంది. రావణ్ ఇది కరెక్ట్ కాదనుకుని వైషుని పక్కకు తోసేస్తాడు. రావణ్ లేచి వెళ్ళబోతుంటే వైషు తన చెయ్యి పట్టుకొని ఆపుతుంది. రావణ్‌కు బయటకు వెళ్ళిపోవాలనిపిస్తుంది కానీ, వైషు లెట్స్ డూ ఇట్ అని అనగానే ఆమె స్వరంలో ఉన్న మత్తుకు బానిసైపోయి ఆమె మీద వాలిపోతాడు. వైషు పక్కన వెలుగుతున్న బెడ్ లైట్ ఆపేసి తన మీద ఉన్న బట్టలు తొలగిస్తూ దుప్పటి కప్పుకొని రావణ్ మీదకు చేరింది. రావణ్ ఆమెను చేర్చుకొని ఆమె అందాల్ని అందుకునే పనిలో ఉన్నాడు. వైషు తన్మయత్వంలో మునిగిపోయి ఐ లవ్ యూ రావణ్ గారు అని అంటుంది. రావణ్ ఆమె అధరామృతాన్ని స్వీకరిస్తూ పూర్తిగా ఆమెలోకి ప్రవేశించి మొదటి రాత్రిని నిండు పౌర్ణమి రోజున జరుపుకున్నారు. ఇద్దరికీ మొదటిసారి తొలి రాత్రి కావడంతో నొప్పిగా ఉన్నా కూడా మనసంతా సంతోషంగా మారిపోయింది. వైషు అయితే ఇంకా నా నుంచి మిమ్మల్ని ఎవరూ దూరం చేయలేరు రావణ్ గారు అని అనుకుని రావణ్ ఎద మీద వాలిపోతుంది. పొద్దున్నే కోడి కూయడంతో వైషుకి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూస్తుంది. ఇద్దరూ కూడా బట్టలు లేకుండా దుప్పటి కప్పుకొని రావణ్‌కి ఆనుకుని పడుకునుంది. రాత్రి జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ బెడ్‌షీట్ కప్పుకొని రెడీ అవ్వడానికి వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది. ఫ్రెష్ అయ్యి అద్దం ముందు బొట్టు పెట్టుకుంటుంటే మెడ మీద రావణ్ పంటిగాట్లు కనపడుతూ ఉంటాయి. వైషు తల కొట్టుకొని చున్నీతో మెడని కవర్ చేసుకుంటూ రావణ్‌ని లేపడానికి వెళ్తుంది. నైట్ సరిగ్గా కనపడలేదు కానీ షర్ట్ లేకుండా రావణ్ బాడీ విత్ ఆబ్స్‌తో హాట్‌గా కనిపిస్తుంది. వైషు కంట్రోల్ చేసుకుంటూ రావణ్ గారు లేవండి అని తన భుజాల్ని కదిలిస్తూ లేపడానికి ప్రయత్నిస్తుంది. రోజూ బాగా జిమ్ చేస్తాడనుకుంటా. కనీసం షోల్డర్ కూడా కదలటం లేదు. ఈయన్ని ఇప్పుడెలా లేపాలని ఆలోచిస్తుంటే మంచి ఆలోచన వచ్చి ఇంప్లిమెంట్ చేసే పనిలో ఉంది. రావణ్ చెవి దగ్గరకొచ్చి గొంతు సరిచేసుకొని రావణ్ గారు నన్ను కాపాడండి. వీళ్ళు నన్ను చంపేస్తున్నారని అరవగానే రావణ్ వెంటనే కళ్ళు తెరిచి తన పక్కన టేబుల్ మీద పెట్టిన గన్ తీసుకొని లేచి నుంచొని షూట్ చేయడానికి చూస్తాడు. రావణ్ చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో వైషుని చూసి ఏమైంది అని అడుగుతాడు. వైషు ఏం కాలేదు. మిమ్మల్ని ఎలా లేపాలో తెలియక అలా అరిచాను అని అంటుంది. పిచ్చి పిచ్చిగా ఉందా? అలా ఎవరైనా చేస్తారా? నీ అంతు చూస్తానే అని అంటాడు రావణ్.
నా సంగతి తర్వాత చూతురు గాని ముందు మీ సంగతి చూసుకోండి చూడలేకపోతున్నా అని అంటుంది వైషు. రావణ్ అప్పుడు తనని తాను చూసుకుంటాడు. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా గన్ ఒకటి పట్టుకొని అలా నిలబడ్డం చూసుకొని వెంటనే దుప్పటి కప్పుకొని నీకసలు సిగ్గు అనేదే లేదు అని అంటాడు. వైషు చిన్నగా నవ్వుకుని ఇది మరీ బాగుంది. ఫ్రీ షో చూపించినట్టుగా చూపించిందే కాక మళ్ళీ నన్నంటారేంటి అని అంటుంది. ఒక అబ్బాయి బట్టలు లేకుండా నిలబడి ఉంటే కళ్ళు మూసుకోవాల్సింది పోయి ఇలా చూసి నవ్వుతావా అని అంటాడు రావణ్. నైట్ నా బట్టలు తీసింది కూడా మీరే మరి. అయినా నా మొగుడిని నేను చూస్తే తప్పేంటి అని అంటుంది వైషు. ఏయ్ మొగుడు లేదు ఏం లేదు. నువ్వు ఏదేదో ఊహించుకోకు అని అంటాడు రావణ్. వైషు ఇగో హర్ట్ అయ్యి అచ్చా అయితే మీకు నాకు ఏ సంబంధం లేదు అంతేనా అని బెడ్ ఎక్కి నుంచుంటుంది. రావణ్ నువ్వేంటి బెడ్ ఎక్కి నా ఎదురుగా నిలబడ్డావు అని అడుగుతాడు. ఏదో అంటున్నారు కదా ఏం సంబంధం లేదు అని మళ్ళీ అనండి అని వైషు రావణ్ కప్పుకున్న దుప్పటిని లాగినట్టు చెయ్యాడిస్తుంది. ఏయ్ ఏం చేస్తున్నావు పిచ్చేమైనా పట్టిందా ఏంటి అని అడుగుతాడు రావణ్. వైషు మరోసారి దుప్పటి లాగినట్టుగా చెయ్యాడిస్తూ ఉంటే మీరు మహా అయితే రావణ్ కేశవ్ అంతే కానీ నేను ఎవరో తెలుసా రావణ్ కేశవ్ భార్యని. మీకంటే కూడా నాకే ఎక్కువ పవర్స్ ఉంటాయి అని అంటుంది. ఎక్కువ మాట్లాడావనుకో అని పూర్తిగా కంప్లీట్ చేయకుండానే రావణ్ వైషు మీదకి వెళ్తూ ఏం చేస్తారు ఆ ఏం చేస్తారు అని రావణ్ కప్పుకున్న దుప్పటిని లాగేస్తుంది. రావణ్ ఇక ఇలా కాదు అని అలాగే నిలబడి వైషుని దగ్గరకు లాక్కుంటాడు. రావణ్ అలా చూస్తుంటే వైషు మత్తులో మునిగిపోతూ రావణ్ గుండెల మీద చేయి వేస్తుంది. రావణ్ ఆమె నడుము పట్టుకుని దగ్గరకు లాక్కొని నీకు బాగా పనిష్మెంట్లు అవసరం అని అంటాడు. వైషు రావణ్ మెడ చుట్టూ చేతులు వేసి పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇంత సోది పెట్టకూడదు. ఏదైనా ఇచ్చి పడేయాలి అని రావణ్ పెదాలకు జత కలుపుతుంటే పక్కనే ఉన్న రావణ్ వాకీటాకీ నుంచి స్వామినాథన్ సార్ చాపర్ ఈస్ కమింగ్ స్వామినాథన్ సార్ చాపర్ ఈస్ కమింగ్ అని సిగ్నల్ వస్తుంది. రావణ్ వెంటనే వైషుని వెనక్కి నెట్టి తన బట్టలు వేసుకుంటూ వైషుతో చూడు బయట ఏం జరిగినా సరే నువ్వు నా వెనకాలే సైలెంట్ గా నిలబడి ఉండు. పొరపాటున కూడా నోరు తెరిచే ప్రయత్నం చెయ్యకు అర్థమైందా అని సీరియస్ గా చెప్తాడు. వైషు షాకింగ్ గా ఫేస్ పెట్టి మీరు ఒకళ్ళకి భయపడుతున్నారా అని అంటుంది. వాడంటే భయం కాదు వాణ్ణి నేను హ్యాండిల్ చేయగలను కానీ వాడితో నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నా. అట్ ది సేమ్ టైం వాడికి మాత్రం ఐ కాంటాక్ట్ ఇవ్వకు. వాడు నీ కలల్లోకి చూస్తున్నాడు అనిపిస్తే తల దించేసేయ్ అని అంటాడు రావణ్. వైషు కలల్లో కళ్ళు పెట్టి చూస్తాడా రేపిస్టా ఏంటి అని అడుగుతుంది. కాదు మెంటలిస్ట్. కళ్ళు చూసి నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పగలడు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వాడి ముందు నిలబడకు నా వెనకే నిలబడు అని అంటాడు రావణ్. సరే అని అంటుంది వైషు. రావణ్ బట్టలు వేసుకొని గన్ ఫుల్ గా లోడ్ చేసి పెట్టి బయటకు వస్తాడు. వైషు కూడా వెనకాలే వెళ్లి చూస్తుంది. హెలికాప్టర్ నేరుగా రావణ్ ఇంటి గ్రౌండ్ లో దిగుతుంటే సెక్యూరిటీ అంతా అలర్ట్ అయ్యి పొజిషన్ లో నిలబడి ఉంటారు. రోహిత్ బయట ఏంటా హడావిడి అని బయటకు వచ్చి చూస్తాడు. రోహిత్ రావణ్ వైషు హాల్లో నిలబడి చూస్తుంటే హెలికాప్టర్ డోర్ ఓపెన్ చేసుకుని దిగుతాడు స్వామినాథన్. రామ్‌కి ప్లాస్టిక్ సర్జరీ చేసినా కూడా చాలా పోలికలు డిఫరెంట్‌గా ఉన్నాయి. అటు హైట్‌లో కానీ, పర్సనాలిటీలో కానీ డిఫరెన్సెస్ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా కళ్ళు మాత్రం సాధారణ మనిషి కళ్ళులాగా అయితే లేవు. స్వామినాథన్ డైరెక్ట్‌గా ఇంట్లోకొచ్చి రావణ్ ఎదురుగా నిలబడి తన కళ్ళజోడు తీస్తాడు. రావణ్ ఎలాంటి భావం లేకుండా అతని కళ్ళల్లోకే చూస్తున్నాడు. వైషు చిన్నగా రావణ్ వెనక్కి వెళ్ళిపోతుంది. రోహిత్ తన మనసులో ఇతనేనా అసలు స్వామినాథన్ అని అనుకుంటుంటాడు. స్వామినాథన్ అనగనగా ఒక పొలంలో మామిడి చెట్టు పెరుగుతోంది. వేసవి కాలంలో బాగా కాయలు కాయడంతో రైతు వెళ్లి ఆ కాయలన్నీ కోసుకొని ఒక కాయను మాత్రం సరిగ్గా పండలేదు అని కోయకుండా వదిలేశాడు. ఇప్పుడు మన ఇద్దరం ఆ చెట్టు దగ్గర ఉంటే ఆ కాయను నువ్వు తీసుకుంటావా నాకిస్తావా అని అడుగుతాడు. స్వామినాథన్ మాట్లాడడం మొదలు పెట్టడమే సల్మాన్తో పాటు మిగిలిన సెక్యూరిటీ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతనితో చాలా అనుభవాలు వాళ్ళకి జరిగి ఉన్నాయి కాబట్టి. రావణ్ సింపుల్ గా నీకే ఇస్తాను అని చెప్తాడు. నా కోసం నువ్వు కడుపు కాల్చుకుంటావా అని అడుగుతాడు స్వామినాథన్. చిచ్చి ఆ చెట్టు మీద ఉన్నదాన్ని రాయితో కొడితే ఒకటే కాయ అదే రాయి తీసుకుని రైతు తల మీద కొడితే మొత్తం కాయలని నాకే అని అంటాడు. స్వామినాథన్ నవ్వుతూ రావణ్ణి హక్ చేసుకొని నేను ఎంత మందినైనా అంచనా వేయగలను కానీ రావణ్ణి మాత్రం అంచనా వేయడం నా వల్ల కాదు అని అంటాడు. రావణ్ అంటేనే అంచనాలకు అందేవాడు కాదు అని అర్థం అని రావణ్ అంటాడు. వాళ్ళిద్దరూ రాక్షసులుగా మారారన్నావు కదా ఎక్కడున్నారు అని అడిగాడు స్వామినాథన్. రామ్‌ని లాక్ చేసి ఉంచాను. మల్లికని లాక్ చేసినా కూడా
తను తప్పించుకుంటుందని తెలిసి లాక్ చేయకుండా వదిలేశాను అని అంటాడు రావణ్. అని చెప్పి సల్మాన్ని పిలిచి వాళ్ళ ఇద్దరిని తీసుకుని రమ్మంటాడు. సల్మాన్ వాళ్ళు వెళ్ళేసరికి రామ్ స్పృహ తప్పి పడిపోయి ఉంటే మల్లిక తన రూమ్‌లోనే కూర్చొనుంటుంది. ఇద్దరిని స్వామినాథన్ ఎదురుగా తీసుకొని వచ్చి పడేస్తాడు. స్వామినాథన్ ఇద్దరి చేతుల్ని పట్టుకొని చూస్తూ వాళ్ళ గుండె వేగం ఎలా ఉందా అని గమనిస్తున్నాడు. మనిషి గుండె నార్మల్‌గా కొట్టుకుంటే రాక్షస గుండె దానికి మించి వేగంగా కొట్టుకుంటుంది. స్వామినాథన్ జాగ్రత్తగా పరిశీలిస్తూ ఇంజెక్షన్ ఒకటి రామ్‌కి చేయబోతుంటే రామ్ నోరు తెరిచి అతని చేతిని కొరకబోతాడు. స్వామినాథన్ చెయ్యి తీసేసి కోపంగా రామ్ తలను టేబుల్ మీద ఆనించి తన కాలితో మెడ మీద నొక్కిపెట్టి చెయ్యి మెలితిప్పి ఇంజెక్షన్ చేసి నెట్టేస్తాడు. మల్లిక కోపంగా ఏయ్! మా అన్నయ్య అనుకుంటున్నావా? ఇంకేమైనా అనుకుంటున్నావా? అని అడుగుతుంది. స్వామినాథన్ సీరియస్‌గా మీ ఇద్దరిని చంపకుండా ఉంచడానికి రావణ్‌కి ఒక రీజన్ ఉంది. మీ ఇద్దరు తన భార్య, బ్రదర్ అండ్ సిస్టర్ కాబట్టి నాకు మాత్రం మిమ్మల్ని చంపకుండా ఉంచడానికి ఏ రీజన్ లేదు. నిలబడిన చోటే గుండెని బయటకు తీసి 100 ముక్కలు చేసి మొత్తం నీతోనే తినిపించి చంపుతా అని అంటాడు. మల్లిక సైలెంట్ అయి పైకి వెళ్తుంటే రోహిత్ తన చెయ్యి పట్టుకొని ఆపి నువ్వు కూడా ఇంజెక్షన్ చేయించుకో అని అంటాడు. రోహిత్ చెప్పగానే మల్లిక మరో మాట కూడా మాట్లాడకుండా వెళ్లి ఇంజెక్షన్ చేయించుకొని వస్తుంది. స్వామినాథన్ తనని చూసి ఎవరతను అని అడుగుతాడు. దానికి రావణ్ చెప్పా కదా నా భార్య కోసం నా కోటకు వచ్చి మకాం పెట్టాడని. ఇతనే రోహిత్ కృష్ణ అని అంటాడు. నువ్వేనా రోహిత్ అంటే నీకోసం వస్తూ వస్తూ ఒక గిఫ్ట్‌ని తీసుకొనొచ్చా అని చెప్పి ఏయ్ సల్మాన్ తీసుకురండి ఆ గిఫ్ట్‌ని అని స్వామినాథన్ చెప్పగానే సల్మాన్ బయట నుంచి లోపలికి తీసుకొస్తాడు. రోహిత్ షాక్ అయి వెంటనే ముందుకు వెళ్ళబోతూ ఉంటే స్వామినాథన్ చెయ్యి అడ్డం పెట్టి అతన్ని ఆపేస్తాడు. కథ ఇంకా ఉంది. మొత్తానికి రావణ్, వైష్ణవులు ఒక్కటైపోయారు. మరి దీనివల్ల వీళ్ళిద్దరికీ ఏమైనా ప్రమాదం పొంచి ఉందా? మరోపక్క రోహిత్‌కి స్వామినాథన్ తీసుకొచ్చిన గిఫ్ట్ ఏంటి? మల్లిక, రామ్, వైష్ణవిలు అన్నా చెల్లెళ్ళైతే ఎందుకు దూరం దూరంగా పెరిగారు? అసలు రావణ్ వైష్ణవిని కాపాడాల్సిన అవసరం ఏంటి? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.